అటు సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుండి భారీగా వాహనాలు విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువైంది. ఉదయం నుండి కాస్త తగ్గిన వాహనాల రద్దీ సాయంత్రం కావడంతో రద్దీ బాగా పెరిగింది. పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడంలో చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ పంతంగి టోల్ ప్లాజా వద్ద నుండి అందిస్తారు. కిరణ్, సంక్రాంతి వరుస సెలవులు కావడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి అంతా కూడా విజయవాడతో పాటు ఆంధ్ర ప్రాంతానికి అయితే తరలి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. పంతంగి టోల్ ప్లాజాతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా కొద్దిగా సాయంత్రం కావడంతో కొద్దిగా ట్రాఫిక్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి 4 గంటల వరకు కూడా కొద్దిగా నెమ్మదించినటువంటి ట్రాఫిక్ ఒక్కసారిగా హైదరాబాద్ లో ఉన్న వారంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లడంతో కాస్తంత ట్రాఫిక్ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి ఆగి ఉన్న వాహనాలను చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే కాస్తంత ట్రాఫిక్ పెరిగినట్టుగా చెప్పవచ్చు. మొత్తానికైతే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రయాణికులందరూ కూడా ఈ టోల్ ప్లాజాల వద్ద కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు రాచకొండ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు ఎప్పటికప్పుడు ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ట్రాఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా వద్ద పంతంగి టోల్ ప్లాజా వద్ద రెగ్యులర్ గా 8 గేట్లను తెరిచారు. ఈ రోజు 10 నుంచి 12 గేట్లను తెరిచి అదే విధంగా ఒక నెల రోజుల నుంచి ఇక్కడ ఏదైతే టోల్ ప్లాజా వద్ద పనిచేస్తుందో దాన్ని వారందరూ కూడా ఆ సాఫ్ట్వేర్ అయితే వాళ్ళు సాఫ్ట్వేర్ ను వారు బాగు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ప్రయాణం ఎక్కడ రద్దీ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఆ జాతీయ రహదారి 65 పైన ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కాస్త నెమ్మదించినటువంటి ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే కాస్తంత పెరిగింది. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు తెల్లవారుజామున కూడా హైదరాబాద్ లో ఉంటున్న వారందరూ కూడా సంక్రాంతి వలస సెలవులు కావడంతో వారంతా ప్రయాణించే అవకాశం ఉందన్న ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క వాహనాలన్నీ కూడా విజయవాడ వైపు మళ్ళీ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నట్టు పంతంగి టోల్ ప్లాజాతో పాటు కొర్లపాడు, ఆ పంతంగి టోల్ ప్లాజా కంటే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఇంకెక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 గంటలను తెరవడం, అదేవిధంగా సాఫ్ట్వేర్ ని ఆ ప్రయాణికులకు అనుకూలంగా త్వరగా రూపొందించడం తోటి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కావడం లేదు. కాకపోతే చౌటుపల్ తర్వాత కొత్తగూడెం, అదే విధంగా ఆ మధ్యలో తూప్రాన్పేట వద్ద ఆ జాతీయ రహదారి సింగిల్ లైన్ పనులు జరుగుతుండటంతో అక్కడ కాస్తంత ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఆ టోల్ ప్లాజా వద్ద మాత్రం అయితే కాస్తంత నెమ్మదిగానే వాహనాలు అయితే తరలి వెళ్తున్నాయి. మరికొద్ది సమయం దాటినట్లయితే చీకటి పడినట్లయితే వాహనాల రాక వేగం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో కొద్దిగా వాహనాలు కూడా కాస్తంత నెమ్మదించి ప్రయాణించే అవకాశం ఉండడంతో వాహనాల రద్దీ కాస్త పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే పోలీసులు అయితే ఇక్కడ ఎంత చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఉదయం నుంచి కూడా కాస్తంత నెమ్మదించినటువంటి ట్రాఫిక్ ఇప్పుడు కాస్త పెరిగిందని చెప్పవచ్చు. మరో గంట సేపట్లో యొక్క ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు, ట్రాఫిక్ అధికారులు, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాగో ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు. మొత్తానికైతే నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం కాస్తంత ఎక్కువగా ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పుడు కాస్తంత నెమ్మదిగా ఉదయం నుంచి జరిగింది. ఇప్పుడు కాస్తంత వాహనాల రాక పెరగడంతో కాస్తంత రద్దీగా మారింది. మరికొద్ది సేపట్లో చీకటి కావడం, వాహనాల వేగం కాస్తంత నెమ్మదించడం తోటి వాహనాలు ట్రాఫిక్ జామ్ కొద్దిగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండానైతే చర్యలు అయితే చేపడుతున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.